కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ఏఐఈబీ రుణంలో వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం ఏఐఐబీ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి గడువు డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. నిధుల చెల్లింపుల విధానంలో మార్పులు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. రుణంలో వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం ఏఐఐబీ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి గడువు 2026 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. నిధుల చెల్లింపు విధానంలో మార్పులు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. మన ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ కలిశాను. ఇది బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్ ప్రాజెక్ట్స్కి 7,000 కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉంది. దాదాపు 25 లక్షల మంది జనాభాకి ఇది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి దీనికి ఫైనాన్స్ వస్తుంది. గత ప్రభుత్వం డబ్బులు పే చేయక, అంటే అసలు మనకి మ్యాచింగ్ గ్రాంట్స్ చేయక అవన్నీ మన రీయింబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ముందు మీరు పని చేసిన తర్వాత ఇది ఇంతకుముందు పని చేయడానికి అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు సరైన టైంలో సకాలంలో వీళ్ళు గ్రాంట్ పే చేయక ఇప్పుడు ఏమైపోయిందంటే అది మీరు డబ్బులు ఖర్చు పెట్టండి ముందు, తర్వాత రీయింబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఆ టైం లైన్ కూడా అయిపోయింది వాళ్ళు పనులు చేయక. సో ఇది 25 లక్షల మంది కానీ స్టార్ట్ చేసిన ఇది ఈ రోజున అది ఆల్మోస్ట్ ఒక 9 లక్షల మందికి చేశారు. సో మేము రిక్వెస్ట్ ఏం చేశానంటే ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ఒకటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడిగాను, మొదటిది ఒక 2 సంవత్సరాలు అడిగాను. రెండోది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రెండోది ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్స్ మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్నే 90% మీరు ఏదన్నా వాళ్ళు చెప్పగలరా వాళ్ళకి, లేదు ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో 20% మీరు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయగలరా అంటే ఈ 2 తీసుకున్నాను. ఇది వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు మొత్తం డేటా తెప్పించుకొని చాలా సానుకూలంగా స్పందించారు.